ఇంకా నెక్స్ట్ మన ముందు పర్ఫార్మెన్స్ చేయడానికి వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన ఫిజికల్ గా హ్యాండిక్యాప్డ్ కావచ్చు, కానీ మానసికంగా ఆయన సక్రమంగానే ఉన్నారు. ఇక్కడ ఒకటి ఉంటుందండి, తనలో ఉన్న కళని ఎవడైతే బయటికి ప్రదర్శించకుండా ఉంటాడో వాడు నిజంగానే హ్యాండిక్యాప్డ్. తనలో ఇప్పుడు ఈయన హ్యాండిక్యాప్డ్ అంటారా లేదా ఒక మనలాగా ఒక పర్ఫెక్ట్ మనిషి అంటారా? చెప్పండి. ఎస్, ఈ నిజంగానే పర్ఫెక్ట్ మ్యాన్. ఎందుకంటే తను చేస్తున్నాడు, మేము చేయగలిగింది తను చేస్తున్నాడు కాబట్టి తను నిజంగానే మాలాంటి వాడు. కాబట్టి ఒక్కసారి గట్టిగా క్లాస్ ఎంకరేజ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఈయన ఎన్నో స్కూల్స్ లో ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఈయన ఇప్పటి వరకు 38,000 మంది విద్యార్థులకు తన నృత్య ప్రదర్శనని చూపెట్టారు. ఓకే, లెట్స్ స్టార్ట్.
సారీ అన్న, అలవాటు అయిపోయింది. ఇప్పుడు వేసుకో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గట్టిగా చెప్పండి, గట్టిగా. ఇంకా ఇంకా ఏంటి సాంగ్ ఇలా ఉంది, ఇలాంటి సాంగ్ ఎంచుకున్నారేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి ఆ నృత్య ప్రదర్శన చూడండి ఎంత చక్కగా ఇచ్చాడు. నిజంగా ఇంతకుముందు రాజు చాలా చక్కని విషయం చెప్పారు. ఎవరికైతే కాళ్ళు చేతులు అన్ని సరిగ్గా ఉండి కళలు నేర్చుకోలేదో, కళలు నేర్చుకోరో అలాంటి వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్. ఓకే, ఆయన గారు ఒకసారి ఆయన గట్టిగా చెప్పండి, గట్టిగా. ఇంకా